హాయ్ హలో అండి అందరికీ నమస్తే. ఈరోజు మనం అమెరికా ప్రయాణం ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం క్రొత్తగా వెళ్ళే వాళ్ళకి. ముందుగా ఎయిర్పోర్ట్ లోపలకు ఎంటర్ అయిన వెంటనే మన బ్యాగ్స్ చెక్ చేస్తారు. ఒక్కొక్క బ్యాగు 23 కేజీలు ఉండాలి. అటువంటివి 2 బ్యాగ్స్ తీసుకెళ్ళవచ్చు. హ్యాండ్ లగేజీ 7 కేజీస్ తీసుకెళ్ళవచ్చు. అయితే ఏ లగేజ్‌లో కూడా బ్యాటరీలకు సంబంధించినవి కానీ ఉండకూడదు. చాకులు, గన్‌లు ఉండకూడదు. పేలుడు పదార్థాలు ఉండకూడదు. పెద్దవారైతే వీల్ చైర్ అసిస్టెంట్ బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనకంతా క్రొత్త. మనకు ఎంత ఇంగ్లీష్ వచ్చినా సరే వాళ్ళ ప్రొనౌన్సియేషన్ మనకు క్రొత్తగా ఉంటుంది. అయితే మనకు కూడా మన హ్యాండ్ లగేజ్ మాత్రమే ఉంటుంది. మిగతా పెద్ద బ్యాగ్స్ ముందే పంపేస్తారు. మన ఫ్లైట్ వెళ్ళే టైంకు వీల్ చైర్ అసిస్టెంట్ వచ్చి ఫ్లైట్ వరకు తీసుకొని వెళ్తాడు. లోపల మన టికెట్ చూపిస్తే ఎయిర్ హోస్టెస్ చక్కగా రిసీవ్ చేసుకొని మన సీట్ చూపిస్తారు. మనం ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా కూర్చోవచ్చు. కొద్దిసేపటికి టిఫిన్ ఇస్తారు. భోజనం టైంకి భోజనం ఇస్తారు. నైట్ కూడా మళ్ళీ భోజనం ఇస్తారు. కాఫీ, టీ, పాలు, ఫ్రూట్ సలాడ్స్, స్నాక్స్ అన్నీ ఫ్రెష్‌గా ఇస్తారు. అయితే ఫ్లైట్ పైకి వెళ్ళేటప్పుడు కొంచెం చెవులు వినపడనట్లు ఉంటాయి. కొందరికి ఊపిరి ఆడనట్లు కూడా ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు నోస్ డ్రాప్స్ తీసుకెళ్ళాలి. మనం ఏం గాబరా పడకూడదు. మనం దూరం ప్రయాణం అయితే లేచి మధ్యలో ఖాళీగా ఉంటుంది. అక్కడ అటు ఇటు నడవచ్చు. మళ్ళీ మనం ఫ్లైట్ దిగిన వెంటనే మళ్ళీ వీల్ చైర్ అసిస్టెంట్ వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మన లగేజ్‌లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి తీసుకెళ్తాడు. మన లగేజ్‌లకి ఆనవాళ్ళకి చిన్న ఏదైనా రిబ్బన్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ గానీ ఏవో ఒకటి కలర్‌ఫుల్‌వి మనకి గుర్తుండేటట్లుగా కట్టుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి బ్యాగ్స్ కూడా ఒకేలా కనిపిస్తాయన్నమాట. మనం ఆనవాళ్ళు కట్టుకున్నాం అనుకోండి, ఒక థ్రెడ్ మీద అలా తిరుగుతూ మన దగ్గరికొస్తాయి. అప్పుడు మన బ్యాగ్‌ని మనం గమ్ముని లాక్కోవచ్చనమాట. అలా లాక్కుని తీసుకున్న తర్వాత అప్పుడు ఈలోపు మన వాళ్ళక్కడికొస్తారు. అంతే. వాళ్ళని చూసేటప్పటికి మనం ఏదో లోకం నుండి ఈ లోకంలోకి వచ్చినంత ఫీలింగ్ ఉంటది. వాళ్ళని చూసిన వెంటనే అంతా పడిన శ్రమ అంతా మర్చిపోతాం. హ్యాపీగా ఉంటది. వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం. హ్యాపీగా వెళ్ళండి. ఏమీ కంగారు పడకండి. అమెరికా అంటే ఫ్లైట్ ఎక్కడం అంటే ఏదోదో అని అనుకుంటారు. కానీ ఏం భయపడొద్దు. హ్యాపీగా వెళ్ళండి. హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేయండి. హ్యాపీగా రండి. హ్యాపీగా తిరిగి రండి. హ్యాపీ జర్నీ. ఇది క్రొత్తగా వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను. 1, 2, 3 సార్లు వెళ్ళిన వాళ్ళకి అలవాటైపోతుందనుకోండి. అందుకని చెప్పి చెప్తున్నాననమాట. చాలా హ్యాపీగా ఉంటుందండి అమెరికా ప్రయాణం. ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఏదన్నా వచ్చినా అక్కడ ఎయిర్ హోస్టెస్‌కి మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మనకి ఇంగ్లీష్ వస్తే పర్వాలేదు. ఇంగ్లీష్ రాదనుకోండి, మన తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళకి చెప్పినా వాళ్ళు వాళ్ళకి ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తారనమాట. కానీ ఫ్లైట్‌లో మాత్రం చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారండి అందరూను. మన ఇండియన్స్ కూడా ఉంటారు. మనకి ఏం భయం అక్కర్లేదు. చక్కగా తీసుకెళ్తారు. చక్కగా దింపుతారు. మన పిల్లల దగ్గరికి కలుపుతారు. ఓకేనండి. థ్యాంక్ యూ. ఇందులో ఏదైనా పొరపాటు ఉంటే కొంచెం చూడండి. అదే పొరపాటు ఏదైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను చెప్తాననమాట. కొంచెం కొత్తగా వెళ్ళే వాళ్ళకి, పెద్దవాళ్ళకి అమెరికా అనేటప్పటికి భయపడిపోతూ ఉంటారు. నేను చాలామంది దగ్గర విన్నాను. కాబట్టి ఏం భయం వద్దండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి పిల్లలతోను. హ్యాపీగా తిరిగి రండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.